హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఫౌజీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. ప్రభాస్ సరసన ఈ సినిమాలో ఇమాన్వి అని ఒక కొత్త హీరోయిన్ నటిస్తోంది. అయితే పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఈ సినిమా మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ సినిమా హీరోయిన్ పాకిస్తానీకి సంబంధించింది అని, ఆమెను దయచేసి బ్యాన్ చేయాలి అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ ఇమాన్వి దృష్టికి చేరినట్లున్నాయి. అందుకే ఇమాన్వి ఒక ఎమోషనల్ లెటర్ను రిలీజ్ చేసింది. ముందుగా పహల్గాంలో జరిగిన విషాద సంఘటనకు నా అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తమ ప్రాణాలను మరియు వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా హృదయం విలపిస్తోంది. ఏదైనా అమాయక ప్రాణ నష్టం విషాదకరం మరియు నా హృదయాన్ని బరువుగా చేస్తోంది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. విభజనను సృష్టించటానికి, ద్వేషాన్ని వ్యాప్తి చేయటానికి ఆన్లైన్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయబడిన అబద్ధాలను కూడా నేను పరిష్కరించాలనుకుంటున్నాను. మొదటిది, నా కుటుంబంలో ఎవరూ పాకిస్తాన్ సైన్యంతో ఏ విధంగానూ సంబంధం కలిగి లేరు. ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏకైక ఉద్దేశంతో ఆన్లైన్ ట్రోల్స్ ద్వారా ఇది అనేక ఇతర అబద్ధాలు కల్పించబడ్డాయి. ముఖ్యంగా నిరాశపరిచే విషయం ఏంటంటే, చట్టబద్ధమైన వార్తా సంస్థలు, జర్నలిస్టులు మరియు సోషల్ మీడియాలో ఉన్నవారు వారి మూల విషయాలను పరిశోధించటంలో విఫలమయ్యారు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ మరియు ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగ్గ భారతీయ అమెరికన్ని. నా తల్లిదండ్రులు యవ్వనంలో చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చిన తర్వాత నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో జన్మించాను. వారు అమెరికన్ పౌరులైన వెంటనే యుఎస్ఏలో నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత నేను నటురాలిగా, కొరియోగ్రఫర్గా, నృత్య కళాకారిణిగా అన్ని కళల్లో వృత్తిని కొనసాగించాను. ఈ రంగంలో చాలా పనిచేసిన తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే అవకాశాలను అందుకున్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. ఇదే చలనచిత్ర పరిశ్రమ నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. అదేవిధంగా నా ముందు వచ్చిన మార్గదర్శకుల అద్భుతమైన వారసత్వానికి జోడించాలని నేను ఆశిస్తున్నాను. నా రక్తంలో లోతుగా ఉన్న భారతీయ గుర్తింపు మరియు సంస్కృతిని కలిగి ఉన్న వ్యక్తిగా ఈ మాధ్యమాన్ని విభజనకు బదులుగా ఐక్యతకు ఒక రూపంగా ఉపయోగించాలని నేను ఆశిస్తున్నాను. విషాదకరమైన ప్రాణ నష్టానికి మనం సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రేమను వ్యాప్తి చేయటం మరియు ఒకరినొకరు ఉద్ధరించటం కొనసాగిద్దాం. చరిత్ర అంతటా కళ అనేది సంస్కృతులు, ప్రజలు మరియు అనుభవాలలో అవగాహన, సానుభూతి, సంబంధాన్ని సృష్టించే మాధ్యమం. ఈ వారసత్వం నా పని ద్వారా కొనసాగుతుందని మరియు నా భారతీయ వారసత్వ అనుభవాలను ఉద్ధరిస్తుందని నిర్ధారించుకోవటానికి నేను కృషి చేస్తాను అంటూ స్పందించారు.